నిజానికి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు జాతి భేదం లేదు, కుల భేదం లేదు, వర్గ భేదం లేదు. అలాగని ఈ జెండర్, ఈ లింగ భేదం కూడా దేవునికి లేదు. ఇప్పుడు మనం దేవుణ్ణి కులానికి ఆపాదించకూడదు. నిజానికి చరిత్ర ఏం చెప్తుందనంటే, దీని వెనకాల ఉన్న చరిత్ర, ఈ నపవంసకుడు ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నాడు అని అంటే, అతను నిజానికి ఆరాధించడానికి వచ్చాడు, కానీ ప్రజలు అతను అవమానపరిచారు. ఎందుకు అవమానపరిచారనంటే, నిజానికి ఇలాంటి నపవంసకులకి దేవాలయంలో ప్రవేశం లేదు వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారం. ఎందుకనంటే బైబిల్ అలా రాయబడింది. వారి అంతరంగా ఏదే పాటలు అయితే ఉంటాయో అవి గాయపరచబడిన దేవాలయంలోనికి అతనికి ప్రవేశం లేదని రాయబడింది. అయితే అతను తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు మనుషులు ధిక్కరించినా కూడా ఎవరు వదిలిపెట్టరు? దేవుడు వదిలిపెట్టాడు. అందుకని ఫిలిప్ని ప్రేరేపించి అతని దగ్గరికి పంపించి, అతను ఒక ఆందోళనలో ఉన్నాడు. అతను చదివిన యెషయా గ్రంథంలో నాలాంటి వాళ్ళని దేవుడు చేర్చుకుంటాడు. షండుడా, నీవు భయపడకు, నేను నీకు ఒక నూతనమైన పేరునిస్తాను, నేను నీకు నూతనమైన స్థలాన్ని ఇస్తాను, కుమారులని కానీ కుమార్తెలని కానీ కాకుండా నీకు వేరొక పేరు పెడతాను. ఈ మాటలన్నీ అతను చదివిన మాటలే యెషయా గ్రంథంలో నుంచి. అయితే అతనికి ఏమీ అర్థం కావట్లేదు. దేవుడు ఒకలా చెప్తున్నాడు, ప్రజలు ఒకలా చెప్తున్నారు. మళ్ళీ యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అప్పుడు దేవుడు అతనికి దర్శనమిచ్చి ఫిలిప్ ద్వారా అతన్ని రక్షించుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలు ఏం చేస్తారంటే, మనల్ని ఆందోళనలో పెడతారు, లేకపోతే అవాంతరాలు కలిగిస్తారు, లేకపోతే ఆటంకాలు పెడతారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఎప్పుడు మనం మనుషుల్ని చూసి దేవుణ్ణి ఆరాధించకూడదు. ఎలా ఆరాధించాలి? దేవుణ్ణి దేవుడుగానే ఆరాధించాలి, దేవుణ్ణి దేవుడుగానే చూడాలి. ఆ దేవుడు ఇప్పుడు కూడా నీ జీవితంలో మేలు చేస్తాడు. నేను చాలా సందర్భాలు బైబిల్లో చదివినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడనంటే, మనం ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన్ని ఖచ్చితంగా దేవుడు న్యాయం చేస్తాడు, లేకపోతే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో పనిచేస్తాడని నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన దర్శించాడు. కాబట్టి విశ్వాసం ఎప్పటికీ కోల్పోకూడదు. ఆరాధించేటప్పుడు మనుషులు ఆటంకపరిచిన, లేకపోతే వ్యవస్థలు ఆటంకపరిచిన, లేకపోతే కుల పెద్దలు ఆటంకపరిచిన, మనం నమ్మిన దేవుణ్ణి గురిగా పెట్టుకుని ముందుకు వెళ్ళిపోవాలి తప్ప, ఎప్పుడు కూడా మనుషుల్ని బట్టి, లేకపోతే మా వారు ఏదో అనుకుంటారు దాన్ని బట్టి, లేకపోతే ఇంకొక దాన్ని బట్టి ఎప్పుడు కూడా దేవుని విషయంలో మనం వెనకడుగు వేయవలసిన పని లేదు. నేను చెప్పాలనుకుంటున్న సందర్భం ఇది కాదు, కానీ దీనిలో నుంచి నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అదేంటనంటే, ఆందోళనతో ఉన్న ఎవరు నపవంసకుడి హృదయాన్ని ఆదరించిన దేవుడు ఎలా ఆదరించాడంటే, ఫిలిప్పును పంపించి ఆ ఆరాధకుడికి సరైన స్థితిని కలిగేటట్టుగా చేశాడు. బైబిల్లో చాలామంది చూడండి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియక వారి పద్ధతుల్లో ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి దేవుడు తన పద్ధతిని తెలియజేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మీరు ఇంకొంచెం ముందుకు వెళ్తే, ఇప్పుడు 9వ అధ్యాయం ఎంట్రన్స్లో ఉంది కదా ఈ వాక్య భాగం. 10వ అధ్యాయంలో ఎవరు కనపడతారు? నికోదేము కనపడతాడు కదా. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగడం అనేది క్రైస్తవ్యంలో చాలా ప్రాముఖ్యమైన అంశం. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను ఎక్కడ తీసుకొస్తున్నానంటే, ఒక ఆరాధికుడికి ఖచ్చితంగా ఏముండాలంటే విశ్వాసంతో ఆరాధించే స్థితి ఉండాలి. ఎందుకు విశ్వాసంతో అని అంటున్నానంటే, ఎప్పుడైనా మన జీవితంలో ఒక ఆందోళన ప్రవేశించిందని అనుకోండి, అది విశ్వాసాన్ని అంతం చేస్తుంది. విశ్వాసం మన జీవితంలో ఉందని అనుకోండి, అది ఆందోళన అంతం చేస్తుంది. మరలా చెప్పమంటారా? ఎప్పుడైనా మన జీవితంలోనికి పరిస్థితుల ద్వారానో, లేకపోతే ఇంకొక దాని ద్వారానో ఆందోళన ప్రవేశిస్తే, ఆ ఆందోళన దేన్ని అంతం చేస్తుంది? మనలో ఉన్న విశ్వాసాన్ని అంతం చేస్తుంది. కానీ ఆందోళనలో కూడా మనం విశ్వాసం కలిగి ఉంటే, ఆ విశ్వాసం మనకు కలిగిన ఆందోళన అంతటినీ కూడా అంతం చేయగలిగినంత బలం కలిగింది. అందుకని దేవుడు ఇలా అంటున్నాడు, నమ్మిక కోల్పోవద్దు, నిరీక్షణ మానొద్దు, నా యందు నిరీక్షణ ఉంచండి, నా యందు నిరీక్షణ ఉంచిన వాడు ఎప్పటికీ కూడా సిగ్గునొందడం అని రాయబడుతుంది లేఖనం. ఇక్కడ బైబిల్లో నుంచి మీకు కొన్ని సంఘటనలు నేను చూపిస్తాను. అందులో ఎన్ని ప్రమాదాల్లో ప్రజలు చిక్కుకున్నా కూడా వారు ఎంత నిరాభరంగా నిర్భయంగా ఉన్నారో దానియేలు గ్రంథంలో నుంచే ఆ 3 సందర్భాలని నేను ముందుకు తీసుకొస్తాను. వారి నిశ్చంతకరమైన స్థితి వాళ్ళ జీవితాల్లో ఎలా క్షేమాన్ని తీసుకొచ్చిందో మనం ఆలోచించవచ్చు. మన ప్రభువుకి దేవుడు ఏమని పేరు పెట్టాడు? యెషయా గ్రంథంలో సమాధానకర్త అని అన్నాడు కదా. ప్రభువు కూడా వెళ్ళిపోతూ మన జీవితాల్లో ఏమి ఇవ్వాలనుకున్నాడు? శాంతిని, సమాధానాన్ని. నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను, అది లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను.
దానియేలు గ్రంథంలో ఏం జరుగుతుందనంటే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో చదవండి. 3వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ ఒక రాజుకి వింతైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన డెవలప్ చేస్తూ ఏం చేస్తున్నాడనంటే, అప్పుడు చదవండి. బాకాను పిల్లన గ్రోవిని పెద్ద వీణను ఉమ్, ఉమ్, ఉమ్. ఏమంటున్నాడు ఇక్కడ? విషయం ఏంటి? మీరు నేను నిలబెట్టిన ప్రతిమకు నమస్కరిస్తారా, లేకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేయమంటారా? ఈ విషయం ఏదైతే ఉందో ఇది ఆందోళన కలిగించేదేనా? నిజానికి ఆందోళన కలిగించే విషయమే. ఎందుకనంటే అప్పటిదాకా ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ప్రతిమ అంటే మాకు కూడా ఇష్టమే అని చెప్పొచ్చేమో కానీ ఇప్పుడు ప్రజలందరూ ఎక్కడికి వచ్చేసారంటే రాజు సమూహం ముందుకు వచ్చేసారు. వచ్చేసరికి ఆ వీణే ఆ సంపుటి ఎప్పుడైతే మోగిందో అందరూ మోకరిల్లారు. మోకరిల్లిన వాళ్ళు అందరూ ఎలా ఉంటారు? నిలబడి ఉంటారు కదా. మీ ఆ పిక్చర్ చూస్తే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల ఆ జరిగిన చిత్రం తాలూకా పిక్చర్ చూస్తే ఏం కనపడుతుంది అంటే అందరూ ఒక్కసారిగా మోకరిల్లుతారు. ఒక ముగ్గురు వ్యక్తులు అంతమందిలో కూడా ఫైండ్ అవుట్ అవుతారు. ఇలా అంటాను, ఎన్ని లక్షల మంది ఉన్నా కూడా అందరూ సాష్టాంగ పడితే నిలబడిన వ్యక్తులు కనపడతారా? కనపడరా? ఖచ్చితంగా కనపడతారు. అప్పుడు ఎలా ఉంటుంది మనకి? ఇంతమందిలో మేము ముగ్గురమే నిలబడ్డామా, కనీసం ఒక 100 మంది ఉన్నా మాకు సపోర్ట్గా ఉందినేమోనన్న ఆ ధైర్యం ఉంటుంది కదా. కానీ అలాంటి ధైర్యం ఏది లేదు. ఎలా ఉందంటే పరిస్థితి, అందరూ సాగిలి పడిపోయారు. ఎంతమంది నిలబడ్డారు? ముగ్గురు. రాజు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏం అవకాశాన్ని ఇస్తున్నాడు అనంటే, అదే మీరు ఇప్పుడు చదివిన మాట, నేను మరొక అవకాశాన్ని ఇస్తున్నాను. ఈ వీణలు మళ్ళా వాయిస్తారు, మీరు ముగ్గురు సాష్టాంగ పడతారా, సాష్టాంగ పడరా? వాళ్ళు చెప్పిన సమాధానం చూడండి. 16వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. షడ్రక్, మేషక్, అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పి, నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. నేను ఇప్పుడు మాట్లాడుతున్న భాషలోనికి ఆ పదాన్ని తీసుకురమ్మంటారా? నీకు ఏం చెప్పాలన్న ఆందోళన మాకు లేదు అని చెప్పారు. విశ్వాసం ఎప్పుడు కూడా ఆందోళనలోనికి వెళ్ళదో అక్కడ ఖచ్చితంగా విజయం ఉంటుంది. కానీ పరిస్థితులు ఏదో జరిగిపోతున్నట్టుగా అపవాది మన దగ్గరికి ఎందుకు తీసుకొస్తాడంటే వాడికి ఒకటి తెలుసు, ఆందోళన కనుక వీళ్ళ హృదయాల్లో పెట్టగలిగితే అది వాడిలో ఉన్న విశ్వాసాన్ని అంతమొందించగలదని. అందుకని ప్రభు ఏమన్నాడు? మీరు దేని విషయంలో చింతించకండి, ఎందుకంటే నేను మీ చింతన గురించి నేను చింత కలిగి ఉన్నాను. ఎప్పుడు కూడా మన జీవితంలో ఆందోళన అనేది చాలా పెద్ద ప్రమాదకరమైంది. అది ఏం చేస్తుందనంటే మన విశ్వాస జీవితంలో ఉన్న ప్రతి స్థితిని కూడా అది మింగేస్తుంది. మనం ఇంకా ఆందోళన చెందుతున్నవాడు ఏమైనా దేవుడు, నిరీక్షణ, విశ్వాసం, దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు, ఈ మాటలు నమ్మడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఫస్ట్ వాడిని నెమ్మదిగా కూర్చోబెట్టాలి, తర్వాత వాడిని సముదాయించాలి, ముందు ఆ ఆలోచనల నుంచి బయటికి తీసుకురావాలి, ఆ తర్వాత మళ్ళీ విశ్వాసాన్ని కొద్దిగా స్థాపించాలి. ఆందోళన ఎప్పుడు కూడా దేన్ని విననివ్వదు. ఆందోళన ఎప్పుడు కూడా దేవుని మాటల మీద నిరీక్షణ ఉంచనివ్వదు. ఆందోళన ఎప్పుడు కూడా దేవుడు ఇంతకుముందు చేసిన కార్యాలు ఏవి జ్ఞాపకానికి రానివ్వదు. కొంతమంది చూడండి, చాలా కంగారుగా మాట్లాడుతూ ఉంటారు. ఇలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అంట, ఇలా చెప్పారు, అలా చెప్పారు అని చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దేవుడు ఇలా అన్నాడు, ఆపత్కాలమందు ఏమన్నాడు తెలుసా? ఆందోళన చెందొద్దు, ఆలోచించు అని అన్నాడు. వినుటకు వేగిరపడు, మాట్లాడుటకు నిదానించు, ప్రమాదం వచ్చినప్పుడు మాత్రం ఆలోచించు అని అన్నాడు. అంటే ఆందోళనలో మనకి ఏముండదు? ఆలోచన ఉండదు, స్పృహ ఉండదు. అది మనల్ని ఒత్తిడి చేస్తూ ఉంటుంది, కంగారు పెడతా ఉంటుంది. అవునా? మీరు గమనించండి, ఎప్పుడన్నా ఆందోళనకరమైన మాటలు మీరు విన్నప్పుడు మీరు గమనించండి, ఆ వాక్యము, ఆ వాగ్దానం, ఈ ఆలోచనలు ఏవి కూడా మన దృష్టిలోనికి రానివ్వదు, నెమ్మదిగా మనల్ని ఆలోచింపనివ్వదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆపత్కాలమందు ఆలోచించు అని చెప్తున్నాడు. వీళ్ళు ఎంత బాగా ఉత్తరం ఇచ్చారు.
షడ్రక్ మేషక్ అబద్నిగోలు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఏమి ఇవ్వవలనన్న చింత మాకు. మీరు చూడండి, అక్కడ కన్విన్స్ చేస్తున్నట్టుగా ఏమైనా ఉందా? అది కాదండి, మా ప్రభు ఇలా చెప్పాడు అని ఏమన్నా ఆందోళనతో ఏమైనా కన్విన్స్ చేస్తున్నట్టుగా ఉందా? ఎంత నిర్భయంగా ఉన్నారు, సూటిగా చెప్తున్నారు. ఇంతమంది సాగిలు పడిపోయారు, మేము ఒక్కలమే నిలిచుని ఉన్నాం అని చెప్పి భయం ఏమాత్రం వాళ్ళని ఆవరించలేదు. వాళ్ళ విశ్వాసం ఏమని మాట్లాడిస్తుందనంటే, అసలు నీకేం చెప్పాలి, నిన్ను ఎలా కన్విన్స్ చేయాలి, నిన్ను ఎలా బతిమాలుకో, ఈ చింత మాకు లేదు అని చెప్తున్నారు. ఈ మాట వినగానే రాజు ఏమయ్యాడు? ఇంకా ఇలా చెప్తున్నారు వాళ్ళు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల ఈ అగ్నిలో నుండి మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించను. ఒకవేళ రక్షించక పోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపము, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటనంటే, నువ్వు ఏం చేసినా కూడా మేమైతే మాత్రం నీ ప్రతిమకు శిరస్సు వంచము అని చెప్పారు. నిజంగా వీళ్ళు ఏదో బయటికి మాట్లాడుతున్నారంటారా, నిజంగానే ధైర్యంగా మాట్లాడుతున్నారు? ధైర్యంగానే మాట్లాడుతున్నారు. విశ్వాసం ఎప్పుడు కూడా దేనికి భయపడదు. విశ్వాసం లేనివాడు ఏం చేస్తాడంటే ఆందోళన చెందుతాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు, విశ్వాసం లేదు. అందుకనే దాన్ని చూసి ఏమనుకున్నారు? ఆందోళన చెందారు. ఆందోళన చెంది ఎవరిని దూషించడం ప్రారంభించారు? మోషేని, దేవుణ్ణి దూషించడం ప్రారంభించారు. ఆందోళన చెందినవాడు ఏం చేస్తాడో తెలుసా? ఫస్ట్ మనుషుల్ని దూషిస్తాడు, లేదంటే దైవాన్ని దూషిస్తాడు. ఆందోళన చెందినవాడు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, వెంటనే వాడి నోటి నుంచి వచ్చే పదం దేవుణ్ణి దూషించడం. ఎందుకంటే అక్కడ ఏమి కరువైపోయిందనంటే, విచిత్రం ఏంటనంటే ఆందోళన ఎప్పుడు ఇంకా ఏమీ జరగకుండానే వస్తుంది. మీరు చూడండి, అది ముగిసిపోయిన తర్వాత ఆందోళన వస్తుందా? ఇంకా ఏమీ జరగకుండానే ప్రారంభమయ్యేది ఆందోళన. కానీ మనం ఎక్కడ దాకా ఆలోచించి ఆందోళన చెందుతాం? దాని ముగింపు దాకా ఆలోచన చేసి ఆందోళన పడుతూ ఉంటాం. మనకు చిన్న వార్తే వినపడుతుంది, ఏంటి, ఎక్కడో పడిపోయారంట అని. మన ఆందోళన ఎక్కడ దాకా వెళ్ళిపోద్ది? వాడు చచ్చిపోయాడు అన్నంత వరకు కూడా వెళ్ళిపోద్ది. తీరా వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ ఉండేదంటూ ఏమీ ఉండదు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఆందోళన ఎప్పుడు కూడా నీకున్న విశ్వాసాన్ని అది మింగివేసేటట్టుగా మారిపోద్ది. విశ్వాసమే లేకపోతే నిజంగా నువ్వు ఆందోళన చెందిన పరిస్థితులు నీ జీవితంలో కనబడతా ఉంటాయి. ఆ మాట అనగానే రాజు ఏమైపోయాడు చూడండి. 19వ వచనం, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొంది షడ్రక్ మేషక్ అబద్నిగోలని వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికంటే 7 అంతలు వేడిమిగా చెయ్యమని ఆజ్ఞ ఇచ్చాను. గుండం ఏమైంది? వేడి పెరిగిందా, తరిగిందా? మనం ఇచ్చే ప్రత్యుత్తరాలకి పరిస్థితులు ఇంకా తీవ్రమవుతున్నట్టుగా కనబడతాయి. మనం ఇచ్చే విశ్వాసంతో ప్రత్యుత్తరానికి మనం ఏమనుకుంటామనంటే, ఇలా మాట్లాడగానే అలా మార్పు వచ్చేస్తుంది ఏమనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? అది ఇంకా తీవ్రం అవుతుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం? ఎప్పుడైనా డోస్ ఎందుకు పెంచుతారనంటే, లొంగలేనప్పుడు. ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా ట్రీట్మెంట్ ఎలా మొదలు పెడతారు? చిన్నగానే. 3rd డిగ్రీలోకి ఎప్పుడు వెళ్తారు? వీడు లొంగలేనప్పుడు. అపవాది కూడా మనల్ని కొంచెం కొంచెంగా ఉంచుతాడు. కొంతమందిని అనుకుంటాడు, వీడికి 10 డిగ్రీలు బలం పెడితే సరిపోద్ది, వీడు ఇరిగిపోతాడని. కొంతమంది 20 డిగ్రీలు బలం పెడితేనే కానీ విరగరు. కొంతమంది వాడు ఎంత బలం పెట్టినా కూడా వాళ్ళు బ్రోక్ అవ్వరు, వాళ్ళు విరిగిపోరు. ఎందుకనంటే ఖచ్చితంగా ఈ పరిస్థితులన్నింటినీ మార్చడానికి దేవునికి ఒక్క క్షణము చాలన్న సంగతి వాళ్ళు గ్రహించిన వారు. కనుక వాళ్ళు 7 అంతలు వేడిమి గల అగ్నిగుండాన్నే ప్రజలు చూస్తున్నారు. కానీ షడ్రక్ మేషక్ అబద్నిగోలు ఏం చూస్తున్నారంటే, ఆ గుండములో నుంచి కూడా ప్రభువు మమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడు అన్న విషయాన్ని చూస్తున్నారు. కొన్నిసార్లు సమస్య గుండానికి బయట కాదు, ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది? గుండానికి లోపలే పరిష్కారం దొరుకుతుంది. మనం ఏమనుకుంటాం? అసలు దాని దగ్గరికి వెళ్లకుండానే ఏదో ఒక వర్షం వచ్చి ఆ గుండం మొత్తం ఆరిపోతే అప్పుడు దేవుని కార్యం అని అనుకుంటాం. కానీ దేవుని కార్యం కొన్నిసార్లు ఎక్కడ ఉంటుందో తెలుసా? లోపలే ఉంటుంది. దానిలోనికి మనం ప్రవేశించాలి, దానిలోనికి మనం వెళ్ళాలి, దాన్ని ఫేస్ చేయాలి. దాంట్లో నుంచి మనం సురక్షితంగా దేవుడు బయటికి తీసుకొస్తాడు. దేవుడికి ఎప్పుడు ఇలా చెప్పకండి,
నేను ఆ గుండంలోనికి వెళ్లకుండానే నాకు సహాయాన్ని దయచేయి కాదు, ఆ గుండంలోనికి వెళ్ళినా కూడా నువ్వు నన్ను తప్పించగలిగిన సమర్థుడు. ప్రభు ఆందోళనలో ఒక ప్రార్థన చేశాడు. గెత్సెమనే తోటలో ఆందోళనలో ఒక ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించని ప్రార్థన చేశాడు. కానీ వెంటనే సరి చేసుకుని ఏమన్నాడు? నేను దాన్ని ఫేస్ చేస్తాను అని చెప్పాడు. కాబట్టి ఆందోళన ఏం చేస్తుందనంటే ఎప్పుడు తీసేయి 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 అని అంటది. కానీ దేవుడు దాన్ని ఎదిరించే సామర్థ్యాన్ని ఇస్తాడు, దానిలో నుంచి బయటపడే సామర్థ్యాన్ని ఇస్తాడు. ఎప్పుడైనా ఒకటి తొలగిపోవట్లేదు అని అనుకోండి, ఇలా చెప్పండి దేవునితో, దేవా ఇది తొలగిపోవట్లేదు కదా, కనీసం దీన్ని ఎదిరించే శక్తినైనా నాకు దయచేయి, దానిలోకి వెళ్ళినా కూడా నేను సురక్షితంగా బయటికి రాగలిగే శక్తిని నాకు దయచేయి. ఒకసారి విశ్వాసం ఎర్ర సముద్రం లేకుండా చేయదు, ఎర్ర సముద్రంలోంచి వెళ్ళేటట్టుగా చేస్తుంది. మన గ్రూప్లో ఒక కొటేషన్ పెట్టారు కదా, ఏమనంటే కొన్ని దేవుడు ఇశ్రాయేల్ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని తీసేయలేదు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడంతే. కొన్ని పరిస్థితులు తీసివేయబడతాయి, కొన్ని పరిస్థితులు చీల్చబడతాయి, కొన్ని పరిస్థితులు లోపలికి వెళితే సమాధానం దొరుకుతుంది. కానీ ఈ మూడిట్లో కూడా మనం ఎలా ఉండాలంటే ఆందోళన లేనివారుగా ఉండాలి. ఆందోళన, నేను చెప్తున్నాను ఈ మాట చాలా బాగా గుర్తుపెట్టుకోండి మీరు, ఆందోళన మీ విశ్వాసాన్ని అంతం చేస్తుంది, మీ విశ్వాసం ఆందోళన కూడా అంతం చేయగలదు. విశ్వాసాన్ని పట్టుకుంటే ఆందోళన అంతమవుతుంది, ఆందోళన పట్టుకుంటే విశ్వాసం అంతమవుతుంది. అందుకని ఆందోళన చెందిన వాళ్ళ హృదయాల్లో విశ్వాసాన్ని మనం ఎక్కడా కనుగొనలేం, విశ్వాస మాటలు ఎక్కడా కూడా మనం కనుగొనలేం. ఏం జరిగిందా తర్వాత? 24వ వచనం, వాళ్ళని అగ్నిలో పాడవేశారు. పాడవేసిన తర్వాత రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా ఆయన తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషుల్ని బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి ఏ హానియు ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపం బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. నేను అడుగుతాను, వర్షం వచ్చి నిప్పులాగిపోయి వీళ్ళకి తప్పించుకుంటే అది ఘనత, లోపలికి వెళ్ళి వాళ్ళు సురక్షితంగా వస్తే అది ఘనత కదా. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆ లోపలికి వెళ్ళి సురక్షితంగా తీసుకొచ్చే మార్గంలో పెడతాడు. అది ఎంత ఘనతనంటే ఈ బయట నుంచి తప్పించుకునే దానికంటే కూడా చాలా ఎక్కువ ఘనతను అది తీసుకొస్తుంది. బయటికి రమ్మన్నారు వాళ్ళని. 6వ వచనం, అంతటి నెబుకద్నెజరు వేడిమి గల ఈ మండి అగ్నిగుండంలో వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రక్ మేషక్ అబద్నిగోను వార్లారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా. ఇంతకుముందు తెలియలేదా ఈ వ్యక్తికి వాళ్ళు మహోన్నతుని దేవుని సేవకులని? దేవుడు కొన్ని కార్యాలు మన జీవితంలో అనుమతించేది దేవుడు ఎంత శక్తిమంతుడో తెలియపరచడానికి. అప్పటిదాకా మనల్ని అసలు లెక్కే చేయలేని ప్రజలు ఆ కార్యంతో ఏమవుతారో తెలుసా? దేవుని మహోన్నతుడైన సేవకుడైన అబద్నిగో, షడ్రక్ మేషక్ అబద్నిగోలారా అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు? నా యొద్దకు రండని పిలవగా 27వ వచనం, అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి ఆ మనుషులను పరీక్షించిరి. వారి శరీరంలో అగ్ని ఏ హాని చేయకుండుట, వారి తల వెంట్రుకల్లో ఒక్కటైనను కాలిపోకుండుట, వారి వస్త్రములు చెడిపోకుండా ఇండుట, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుట చూచి. ఏం జరిగిందనంట? మన ఊహలకు ఎలా ఉంటుంది? అగ్ని కాల్చేస్తుంది, నా బట్టలు కాలిపోద్ది, నా ఒళ్ళు కాలిపోద్ది, నా చర్మం కాలిపోద్ది, ఇన్ని ఊహించుకుంటాం కదా. కానీ దేవుడు ఆ అగ్నిలో ఎలాంటి ప్రొటెక్షన్ పెట్టాడు? కనీసం వెంట్రుక కూడా కాలిపోలేనంత ప్రొటెక్షన్ పెట్టాడు. కానీ మన ఊహల్లో ఆందోళనలు ఏముంది? దేహం కాలిపోద్ది, వస్త్రం కాలిపోద్ది, ఆ తర్వాత కొద్దిగా దేహంలోంచి మాంసం రాలిపోద్ది, ఎన్ని ఊహించుకుంటాం మనం. కానీ అక్కడ ఏమి లేదు, వెంట్రుక కూడా కాలిపోలేని స్థితి ఉంది. కానీ మన ఊహల్లో మన ఆందోళనలు ఏముంది? అక్కడికి వెళితే ఇది ఇలా ఉంటుంది అన్న ఊహ ఉంది. అప్పుడు ఊహలు ఎప్పుడు నిజం కాదు, దేవుడు నిర్ణయించిన వాస్తవం మాత్రమే నిజం. కాబట్టి కొన్ని ప్రాబ్లమ్ని ఖచ్చితంగా ఫేస్ చేయాలి. ఫేస్ చేస్తే మనం అనుకున్నంత స్థితి అక్కడ ఉండదు. ఎందుకు ఉండదనంటే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఆ వేడిమి గల అగ్నిగుండములో ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే
మన ఆందోళన లేకుండా విశ్వాసంతో నిలవడం కూడా సువార్త ప్రకటించడానికి అదొక ప్రాముఖ్యమైన బలమైన ఆయుధంగా మారిపోద్ది. ఏం జరిగింది ఆ తర్వాత? 28వ వచనం. నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరిది ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించిరి. రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనమును నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. ఇంకా కాగా ఏ జనములో, రాష్ట్రములో, భాషలో, దేంట్లోనైనా కూడా అబేద్నెగో, షడ్రక్ మేషక్ అబేద్నెగోల వారి దేవుడు ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు పెంట కుప్పగా ఎంచబడును. ఇతడే దేవుడు అన్న మాట తాకీదులు తమ రాజ్యాలన్నిటికీ కూడా వెళ్ళిపోయాయి. ఒకటి చెప్పాడు, ఎవరైతే షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుణ్ణి దూషిస్తున్నారో వాడి ఇల్లు తుత్తునీయులుగా, వాడి దేహం తుత్తునీయులుగా చేయబడుతుందని ఆజ్ఞ వెళ్ళిపోయింది. మీరు చెప్పండి, నేను ఎప్పుడు ఈ సందర్భం వచ్చిన ప్రశ్న అడుగుతాను ఏంటనంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బ్రతుకున్నంత కాలం పరిచర్య చేసిన ఈ సంస్థానాలన్నిటికీ సువార్త ప్రకటించి ఉండేవారా? కష్టం. అంత దూరం వెళ్ళలేకపోవచ్చు, దానికి పర్మిషన్లు ఉండాలి, ఇంకోటి జీవితాంతం తిరిగినా కూడా అందరికీ రీచ్ అవ్వలేరేమో. మీరు చెప్పండి, మీరు ఒక మాట ఆలోచించండి. మనం ఒక మాటను బాగా స్ప్రెడ్ చేయగలమా? ప్రభుత్వాలు స్ప్రెడ్ చేయగలవా? ప్రభుత్వం అక్కడ నుంచి నోట్లు రద్దు అని అంటే చిన్న పూరు గుడిసెలో ఉన్నవాడికి కూడా తెలుస్తుంది ఏమని, రేపు పొద్దున్న నుంచి నోట్లు రద్దు అంట కదా అని. కాబట్టి నిజంగా నేను ఒకరోజు తమిళనాడులో జీవిస్తున్నప్పుడు నాకు తెలియదు హిందీ వాళ్ళంటే తమిళ వాళ్ళకి పడదని. హిందీ భాష మాట్లాడే వాళ్ళంటే, నాతో ఉన్న బ్రదర్ అజిత్ బ్రదర్ ఎవరైతే ఉంటారో అతను హిందీ ఎక్కువ మాట్లాడతాడు కదా, అతన్ని బట్టి మేమందరం కూడా హిందీ వాళ్ళమే అనుకుని కొంతమంది మమ్మల్ని అసలు సరిగా సువార్త ప్రకటించడానికి దగ్గర రానిచ్చేవారు కాదు. అయితే మేమున్నది చాలా మారుమూల పల్లెటూరు. ఆ తర్వాత నేను తెలుసుకుంది ఏంటనంటే, అసలు హిందీ వాళ్ళనంటే తమిళియన్స్కి అసలు నచ్చదు, హిందీ భాష అంటే తమిళియన్స్కి అసలు నచ్చదు. ఇంతకీ ఇది ఎంతలా స్ప్రెడ్ అయ్యిందనంటే, వాళ్ళ అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు హిందీ మనం బ్యాన్ చేద్దామని. అది ఎక్కడ దాకా వచ్చేసింది? వాళ్ళ రాష్ట్రంలో అన్ని మూలలకి కూడా అది వచ్చేసింది. అందుకని ఆయన మాట్లాడే 2 ముక్కలను బట్టి మమ్మల్ని అసలు ఏ గుమ్మం ఎక్కనిచ్చేవారు కాదు. ఆ తర్వాత మమ్మల్ని పిలిచిన ఎవరైతే ఆయన ఉన్నాడో ఆయన చెప్పాడు తర్వాత, వాళ్ళు హిందీ వాళ్ళు కాదు, ఆ ఒక్క అబ్బాయే హిందీ మాట్లాడతారు, వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళే అని అన్నప్పుడు కొద్దిగా మమ్మల్ని అలౌ చేశారు సువార్త ప్రకటించడం. కాబట్టి ఏంటనంటే, అక్కడి నుంచి రిలీజ్ అయిన ఏ మాట అయినా ఎంత దూరమైనా ఎంత వేగంగా అయినా కూడా వెళ్తుంది. కానీ దానికి మూల కారణం ఏంటో తెలుసా? విశ్వాసంతో నువ్వు నిలబడిన స్థితి. విశ్వాసంతో నువ్వు నిలబడిన ఆ స్థితి, నీ జీవితంలో జరుగుతున్న కార్యాన్ని బట్టి దేవుడు ఎంత దూరమైనా కూడా సువార్తని తీసుకువెళ్ళగలడు. దాని ద్వారా ఎంత వేగంగా అయినా కూడా సువార్తను తీసుకువెళ్ళగలడు. ఇప్పుడు చూడండి, మనకు అసలు ఆ గ్రహాలేంటో, నక్షత్రాలేంటో, ఆ రాకెట్లు ఏంటో ఏమైనా తెలుసా? కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట ఒక మాట ఉంది ఏంటనంటే, ఆ గ్రహంలో పాటు ఏంటది, ఆ స్పేస్లోకి వెళ్ళిన వాళ్ళలో ఒక ఆయన క్రిస్టియన్ ఉన్నాడు. అతను ఆ స్పేస్లో నుంచి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది ఏంటంటే, యేసు ప్రభు రక్షకుడు, ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ ఆయన క్షేమంగా కాపాడుతాడు, ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ప్రతి ఒక్కరు అది స్టేటస్గా పెడుతున్నారు. నేను వాళ్ళ స్టేటస్ పెట్టేంత వరకు అది ఏంటో కూడా నాకు తెలియదు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, దేవుడు మన జీవితంలో విశ్వాసం ద్వారా చేసిన కార్యము చాలా బలంగా లోకంలో పనిచేస్తుంది. కానీ దానికి ముందే ఉండాలి, మనకి విశ్వాసం ఉండాలి. ఆందోళనతో మనం అంతరించిపోతామేమో కానీ విశ్వాసంతో నిలబడిన కార్యం చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అందుకని ఏ విపత్తులు వచ్చినా, ఏ అవాంతరాలు వచ్చినా, ఏ అనర్థాలు వచ్చినా మనం విశ్వాసంతో నిలబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ విశ్వాసానికి వచ్చే ప్రతిఫలం నీ జీవితంలో నువ్వు ప్రకటించలేనంత దూరం నీ సువార్తను ప్రకటించగలదు, అంత వేగంగా సువార్తని తీసుకువెళ్ళగలదు. కాబట్టి వీళ్ళు ఏం చేయలేదు, ఆందోళన చెందలేదు, వాళ్ళ విశ్వాసం మీద వాళ్ళు నిలబడి ఉన్నారు. దాని ద్వారా వారి సమస్త సంస్థానాలకి కూడా దేవుడు సువార్తను ప్రకటించాడు. నేను ఇలా అంటాను, విశ్వాసంతో నువ్వు ఒక్క సందర్భానికి నిలబడినా కూడా అది నీ జీవిత కాలపు ధన్యంగా మారిపోద్ది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలో ఇంకొక చరిత్ర ఏమైనా ఉందా? చరిత్ర అంటే ఇంకొక సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
ఈ ఒక్క సంఘటన వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పుడు ఒక్క సంఘటన చాలు, ఒక్క బలమైన విశ్వాస కార్యం చాలు నీ జీవితంలో. అది చాలా నిలిచి ఉండిపోయేంత గొప్ప సాక్ష్యాన్ని నీ జీవితంలో ఇస్తుంది. కాబట్టి పరిస్థితులకు పారిపోవద్దు, పరిస్థితులను ఎదిరిద్దాం. పరిస్థితులకు ఆందోళన చెందొద్దు, పరిస్థితుల్ని విశ్వాసంతో చూద్దాం. ఎందుకనంటే విశ్వాసము కంటే బలమైనది ప్రపంచంలో ఏది లేదు. అబ్రహాము లాంటి వ్యక్తిని పిల్లలు కనగలిగేలా చేసిన విశ్వాసం, అవునా? అనేకుల మంది జీవితాల్లో ప్రాణం పోయిన స్థితిలో కూడా ప్రాణాలని రప్పించగలిగిన విశ్వాసం ఈరోజు నీ నా జీవితాల్లో ఎందుకు పనిచేయలేదు? పనిచేస్తుంది. మీకు మరొక సంఘటన చూపిస్తాను చూడండి. ఇదే దానియేలు గ్రంథంలో నుంచి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏంటంట, 30 రోజుల వరకు ఎవరో దేవుని దగ్గర, ఏ దేవుని దగ్గర విచారణ అంటే మొక్కకూడదు, లేకపోతే విజ్ఞాపన చేయకూడదు. అందరూ ఎవరి దగ్గర చేయాలి? రాజు దగ్గర మాత్రమే చేయాలి. కానీ దానియేలుకు ఒక అలవాటు ఉంది. ఏంటి? దినమునకు 3 మార్లు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఆయనకు ప్రార్థన చేయడం అలవాటు. ఇప్పుడు దీన్ని మానిపించడానికే చాలా మంది కుట్రల పన్ను ఒక శాసనాన్ని రిలీజ్ చేశారు. అదేంటనంటే ఇతడి చర్యలోంచి తప్పుకోవాలి. దానికి ఒక శాసనాన్ని రిలీజ్ చేశారు. ఏంటనంటే 30 రోజుల వరకు రాజు దగ్గర తప్ప ఏ దేవుని దగ్గర ఎవరో విచారణ చేయకూడదు. చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళని ఏం చేస్తారు? సింహభూంలో వేస్తారు. ఇది ఆందోళన కలిగించే విషయమేనా కాదా? ఆందోళన కలిగించే విషయమే. ఇలాంటివి ఎన్నో మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తాయి. కానీ దానియేలు ఏం చేశాడు? 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొని ఆ ఇంటికి వెళ్ళి ఆందోళన చెందాడా? ఏం చేశాడు? యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీ యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తాను దేవునికి ప్రార్థన చేయించు ఆయన్ను స్తుతించుచూ వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు బతిమాలుకొనుటయు చూచి. వీళ్ళ టార్గెట్ అంతా ఏంటనంటే, మేము ఇలా చెప్పినా కూడా వీడు ఇలా చేస్తాడన్న సంగతి వాళ్ళకి తెలుసు. అందుకని ఎవరింటికి వెళ్ళకుండా ఎవరింటికి వచ్చారు? దానియేలు ఇంటికే వచ్చారు. అక్కడుండే ప్రహార కాస్తున్నారు. ఖచ్చితంగా దానియేలు ఇవన్నీ లెక్క చేయడన్న సంగతి తెలుసు. ఎందుకంటే విశ్వాసంలో దానియేలు ఎంత బలవంతుడో వాళ్ళకి తెలుసు. మన జీవితంలో ప్రజలు అది ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటనంటే, మీరు ఎన్నన్నా చెప్పండి, మీరు అతని చేత ఈ అన్య ఆచారం చేయించండి, మీరు ఎన్నన్నా చెప్పండి, ఆయన మాత్రం చేయడు అనే ఖచ్చితమైన ఆ స్థిరత్వం మన నుంచి ప్రజలు తెలుసుకోవాలి. అది వాళ్ళ దృష్టికి వేరే వేరే రకాలుగా ఆలోచించుకోవచ్చేమో, కానీ ఖచ్చితంగా అది మన నుంచి ఒక బండ గుర్తుగా, లేకపోతే స్థిరపరచబడిన నియమంగా వాళ్ళు చూడగలగాలి మన జీవితంలో. మీరు రప్పించలేరు, మీరు చేయించలేరు, మీరు మొక్కించలేరు అనే కొన్ని నియమాలు మన జీవితంలో స్థాపించబడిపోవాలి. ఏ గాలి వేస్తే అటు వెళ్ళిపోతా ఉన్నాం అనుకోండి, దేవునికి కూడా మన భక్తి నచ్చదు. స్థిరత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి. కొంతమంది అంటారు, బంధువులు వస్తే బంధువుల్లా మారిపోతారు, కొంతమంది స్నేహితులు వస్తే స్నేహితుల్లా మారిపోతారు. ఇలా ఎప్పటికీ విశ్వాస జీవితాన్ని నడపలేము. నేను ఎప్పుడు చెప్తాను, దేవుళ్ళలో స్థిరత్వం మనకు లేకపోతే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో స్థిరంగా పనిచేయలేడు. ప్రతిసారి మారిపోతా ఉన్నాం అనుకోండి, దేవుడేమో మార్పు లేనివాడు, మనం మారిపోతూ ఉంటే ఎప్పటికీ వాళ్ళ జీవితాల్లో దేవుడు స్థిరంగా పనిచేయలేడు. చేశాడంట. తర్వాత ఏం జరిగింది? 12వ వచనం, పద్నాలుగు వచనం చదివండి డైరెక్ట్గా.
రాజు దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు. రాజు ఆ ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనం గాని తీర్మానం గాని ఎవడును రద్దుపరచజాలడు, ఇది మాదీయులకు పారసీకులకు విధి అని తమరు తెలుసుకొనవలెను అనగా. ఎవరు తప్పిద్దాం అనుకున్నా కూడా అవుతుందా? రాజు తప్పిద్దాం అనుకున్నా కూడా శాసనం రిలీజ్ అయిపోయిన తర్వాత ఎవరు తప్పించే అవకాశం లేనే లేదు. ఇది నిజంగా దానియేలుకు ఆందోళన కలిగించే విషయమేనా? నిజానికి ఆందోళన కలిగించే విషయమే. కానీ అతను ఎలా ఉన్నాడో చూడండి, 17వ వచనం. పదహారు నుంచి చదువుతాం. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహాల గృహలో పడదోసిరి. పడదోయగానే రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారము వేసి దానిని మూసిరి. మరియు దానియేలు గూర్చిన రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజముద్ర అతని అధికారులు ముద్రను వేసి దానిని ముద్రించిరి. ఒకవేళ రాజు మార్చేస్తాడేమో అని దాన్ని స్థిరపరిచేశారంట. ఎక్కడేశారు ఇప్పుడు దానియేలుని? మీరు ఆలోచించండి. సింహం బోన్లోకి వెళ్తున్నానంటే ఏ వ్యక్తి ఆందోళన చెందకుండా ఉంటాడు? అప్పుడు మనకు అన్ని చిత్రాలు గుర్తొస్తాయి. అసలు సింహం ఎలా వేటాడుతుంది, ఎక్కడ పట్టుకుంటుంది, ఎలా చీల్చేస్తుంది. కానీ నీ దేవుని సెలవు లేనిదే ఒక సింహము నోరు తెరవడం కూడా అసాధ్యం. మీరు అప్పుడప్పుడు దానియేలు సింహం బోన్లో ఉన్న పిక్చర్స్ చూడండి. దానియేలు ముందు సింహాలు ఎలా ఉంటాయో తెలుసా? మౌనముగా ఉంటాయి. ఆకలితో లేవా? ఆకలితోనే ఉన్నాయి. ఆకలితో ఉన్నాయని మనకెలా తెలుసు? దానియేలుని బయటికి దిగానే ఇంకొంతమందిని వేశారు. వేసిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? 24వ వచనం. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి సింహపు గుహలో పడదోసిరి. వారి కుమారులు వారి భార్యలు పడదోసిరి. వారు ఆ గృహ అడుగు భాగమునకు రాకమునిపే సింహముల పాలై సింహములు వారి ఎముకలు సహితము పగలగొట్టి పొడి చేశాను. అసలు సింహాలు మాంసాన్ని తింటాయి కానీ ఎముకలు పట్టించుకుంటాయా? కానీ అవి వాటిని కూడా పొడి చేసే అంత క్రూరంగా చంపాయి. మరి దానియేలు దగ్గర ఎందుకు లేదు ఈ విషయం? ఎందుకంటే దానియేలు దగ్గర ఆందోళన లేదు, దానియేలు దగ్గర విశ్వాసం ఉంది. దానియేలు దగ్గర ఏముంది? కాబట్టి సింహాల బోనులో పడదోయబడినా కూడా మనం కలిగి ఉండవలసింది విశ్వాసం. మనం అగ్నిలోనికి వెళ్ళినా కూడా మనం కలిగి ఉండవలసింది విశ్వాసం. భయంకరమైన పరిస్థితులు అనుమతించబడతాయి. ఎందుకనంటే మన విశ్వాసాన్ని పారవేసుకోవడం. ఏదేమైనా గొర్రెలో దొడ్లు ఉన్నా లేకపోయినా, శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, నేను నా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటాను. ఆయన కృపనే నేను కోరుకుంటాను. కాబట్టి యెహోషువ ఒక మంచి ప్రార్థన చేశాడు. మీరు ఎవరిని నమ్ముతారో నమ్మండి, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదమన్నాను. కాబట్టి విశ్వాస జీవితంలో నిన్ను ఆందోళన కలిగించే పరిస్థితులు చాలానే ఎదురవుతాయి. కానీ ఒక ఆరాధికుడు ఎప్పుడు కూడా ఆందోళనలో దేవుణ్ణి ఆరాధించలేడు. ఆందోళన చెందినవాడు ఎప్పటికీ కూడా ఆరాధికుడు కాలేడు. ఆరాధికుడు ఎప్పుడవుతాడో తెలుసా? ఆందోళన జయించిన వాడు అగ్నిలో కూడా ఆరాధించగలుగుతాడు. ఆందోళన జయించిన వాడు సింహబోన్లో కూడా ఆరాధించగలుగుతాడు. ఆందోళన జయించిన వాడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా ఆరాధించగలుగుతాడు. అందుకని ఒక కీర్తన ఉంది కదా, దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన. ఎందుకు చేయగలిగాడు? ఆందోళన ఉంటే చేయగలుగుతాడా? ఆందోళన లేకపోతే చేయగలుగుతాడు? ఆందోళన మన జీవితాల్లో ఏమీ చేయలేదండి, ఏ మార్పు చేయలేదు. కానీ ఆందోళన ఉండాల్సిన చోట విశ్వాసంతో, అమ్మా ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు అనుమతించబడిందో తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, దేవుడు దాటించగలడు, దేవుడు చెయ్యగలడు, దేవుడు నడిపించగలడు. ఇదేంటో తెలుసా? విశ్వాసాన్ని పెంపొందించుకునే విషయాలు. ఎందుకు 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 అని అంటే దానికి సమాధానమే దొరకదు. ఇప్పుడు ఎందుకు అన్నంత మాత్రం సమస్య పోతుందా?
కొన్ని కొన్ని వాటికి మనకు సమాధానాలు తెలియవు. దేవుడే అన్నాడు కదా, ఆయన చేసేది ఇప్పుడు మనకి తెలియదు, కానీ రాబో కాలంలో మనం ఖచ్చితంగా దాని గురించి తెలుసుకుంటాం. మనం మౌనంగా ముందుకు వెళ్ళవలసిన వాళ్ళమే తప్ప ఏమిటి అని అడగడానికి కూడా మన దగ్గర అధికారం లేదు. కానీ దేవునికి తెలుసు. ఈరోజు ఒక ఉదాహరణ తిరుపతిపాలలో ప్రభు ఇలా చెప్పారు. ఏంటంటే, కింద వాతావరణం చూస్తున్న వాళ్ళకి పైనుంచి చూస్తున్న వాళ్ళకి తేడా ఉంటుందా ఉండదా? ఇప్పుడు రామచంద్రపురం ఏరియా ఉంది, ఎక్కడెక్కడ ఏ వీధులు ఉన్నాయి అన్నది మనకి ఇక్కడి నుంచి కనబడతాయా? కానీ మీరు పైనుంచి చూడండి, కనబడతాయా? ఎవరెవరు ఎక్కడున్నారో, ఏ వీధిలో ఉన్నారో అన్నీ కనబడతాయి. ఒకే టైంలో కనబడతాయా? పైనుంచి చూసేవాడికి ఒకే టైంలో కనబడతాయా? పైనుంచి చూసేవాడికి ఒకే టైంలో కనబడతాయి. ఇక్కడున్న ఇప్పుడు ఈ రూఫ్ లేదనుకోండి, ఇక్కడున్న మనం కనబడతాం, మార్కెట్ సెంటర్లో ఉన్నవాడు కనబడతాడు, అటు ముచ్చిమిల్ రోడ్లో ఉన్నవాడు కూడా కనబడతాడు. ఎందుకు? పైనుంచి చూసేవాడికి అన్నీ కనబడతాయి. ఇక్కడి నుంచి చూస్తే ఈ వీధిలో ఎవరున్నారో తప్ప పక్క వీధిలో ఎవరున్నారో మనకు కనపడదు. అదే పైనుంచి చూసేవాడికి ఈ వీధిలో ఎవడున్నాడో కనబడతాడు, ఆ పక్క వీధిలో ఎవడున్నాడో కూడా కనబడతాడు. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అంటే పైనుంచి చూస్తున్నాడు. అంటే అర్థం ఏంటనంటే, మన జీవితం ఆ అంతం వరకు ఆయన కనబడుతుంది. ఆయన భవిష్యత్తులో కూడా వెళ్ళి చూడగలరు. కాబట్టి ఆయన అనుమతించేదంతా కూడా మన మంచికే. మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తే ఆందోళన చెందాం, దాని ఆంతర్యాన్ని అర్థం చేసుకుని ఆయన ఆరాధించగలుగుతాం. ఆందోళన ఎప్పుడు కూడా నిన్ను ఆరాధికుడిగా ఉంచలేదు. ఇప్పుడు అలా చెప్పండి, దేవుడు ఖచ్చితంగా వీటన్నిటినీ మారుస్తాడు అని చెప్పండి. సింహాల నోరు మూయించిన దేవుడే, అగ్నిలో నుంచి బయటికి రప్పించిన దేవుడే అన్నిటినీ కూడా మార్చగలిగిన సమర్థుడు. అన్నిటినీ కూడా ఇప్పుడు పరిస్థితులు అలా లేవనుకోండి, విశ్వాసాన్ని పారవేసుకుంటాం మనం. పరిస్థితులు అలా ఉంటేనే విశ్వాసాన్ని పారవేసుకుంటాం అన్న సంగతి వాడికి తెలుసు కనుక అలాంటి పరిస్థితుల్ని అనుమతిస్తాడు. కాబట్టి దాని విషయంలో మనం కలత చెందాల్సిన పని లేదు. హిజ్కియా దగ్గరికి వచ్చి ప్రవక్త ఇలా అన్నాడు, నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు ఇల్లు చక్కబెట్టుకో అని అంటే వెంటనే ఆందోళన చెందాడా? లేదా దీన్ని మార్చగలిగిన దేవుడు ఉంటాడు అని ఆయన దగ్గరికి వెళ్ళాడా? ఆయన దగ్గరికి వెళ్ళాడు వెంటనే. ఏమని? ప్రభువా, నేను అసలు ఎలా ప్రవర్తించానో, ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు కదయ్యా, దయచేసి నా స్థితిని మార్చవా అని అంటే, ఇంకా ఈ ప్రవక్త అతని ఇల్లు కూడా దాటి వెళ్ళలేదా, నడిమిశాలలో ఉండగానే మరలా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నువ్వు వెళ్ళి హిజ్కియాతో చెప్పు, ఇంకొక 20 సంవత్సరాలు నీకు కాలమానాన్ని నేను పొడిగిస్తున్నాను అని చెప్పు అని అన్నాడు. అంటే అంతమైపోతున్నావు అని అనుకున్న టైంలో కూడా ఆందోళనకు బదులు ఆయన మీద ఆధారపడినప్పుడు కాలమానం మార్చబడింది కదా, మరి నా జీవితంలో ఎందుకు జరగదు? అంతమైపోతాను అనుకున్నప్పుడు, అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఆందోళన కంటే ఆయన మీద ఆధారపడడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆధారపడేవాడు ఆరాధికుడు అవుతాడు, ఆందోళన చెందేవాడు అతడు ఎప్పటికీ సంపూర్ణంగా ఆరాధించలేడు. మన చింతలో, మన నిట్టూర్పు అన్నిటినీ విడిచిపెట్టి మనం చేయవలసిన ఏకైక పని ఏంటంటే ఆరాధించడం. ఇదే దానియేలు గ్రంథంలో దానియేలుకి ఇంకొక సవాల్ వచ్చింది. ఏంటనంటే, రాజు ఆహారం తిని మీరు యోగ్యులుగా మారాలి అని. వెంటనే ఆ మాటకు ఆందోళన చెందకుండా రాజుకు ఒక సలహా ఇచ్చాడు, శాకాహారం మాకు ఇవ్వండి, మీరు ఏ రిజల్ట్ కావాలనుకుంటున్నారో ఆ రిజల్ట్ మీరు రాకపోతే నన్ను అడగండి అని చెప్పాడు. వచ్చిందా? రాలేదు. అప్పుడు దేనికి పడితే దానికి వెంటనే మనం ఏంటనంటే, ఏదన్నా ఒకటి వినగానే వెంటనే మన జీవితాల్లో కలిగేది ఆందోళన. కానీ ఒకరు ఉండాలండి, ఈ ప్రతి ఇంటిలో, ప్రతి సంఘంలో ఒక శాంతి దూత అనేవాళ్ళు ఉండాలి. వాళ్ళు ఏం చెప్తారంటే, కంగారు పడు, ఖచ్చితంగా అంతా మన మేలుకే జరుగుతుంది, మన మేలుకే అంతా దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తాడు. అలాంటి వాళ్ళు లేకపోతే ఖచ్చితంగా కుటుంబాలు నాశనం అయిపోతాయి. మీరు చూడండి, బైబిల్లో ఎక్కడ ఏ సమూహంలోనైనా కూడా ఒకళ్ళు నెమ్మది పరిచే వాళ్ళు దేవుడు ఉంచుతాడు. ప్రభు ఎక్కడికి వచ్చినా కూడా శిష్యులందరి మధ్యకి వచ్చి మొదట పలికిన మాట ఏంటి? నీకు సమాధానం కలుగునుగాక అని అంటాడు, నీకు నెమ్మది కలుగునుగాక అని అంటాడు, నీకు కృప కలుగునుగాక అని అంటాడు, సమాధానముగా వెళ్ళు అని అంటాడు. ఆయన ప్రతి మాట్లాడుతున్న మాట ఏ ఒక్క మాట కూడా ఆందోళన చెందించేది కాదు, నిరీక్షణ కలిగించేదే తప్ప ఆందోళన చెందించేది కాదు. కాబట్టి ఆరాధికుడా, దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఎప్పుడైనా నువ్వు ఆందోళనతో ఆరాధిస్తే ఎప్పుడు దేవుడు ఆరాధనను అంగీకరించలేడు. కాబట్టి ఎలా ఆరాధించాలి? మనం శాసనం అలాగే ఉండనివ్వండి, అగ్ని అలాగే మండుతూ ఉండనివ్వండి, సింహాల బోను అలాగే ఉండనివ్వండి, మనం ఏమై ఉండాలో తెలుసా? మనస వాచ మనం దేవుణ్ణి ఆరాధించేవారు, హృదయమారా దేవుణ్ణి ఆరాధించేవారుగా
ఉండాలి. అప్పుడు దేవుడు ప్రతి పరిస్థితిని కూడా మన దృష్టి దేవునిపైనే తప్ప మన దృష్టి సింహాలపైన, మన దృష్టి అగ్నిగుండం పైన కానే కాదు. మన దృష్టి 100% మన దేవుడు. సమస్యలను చూసిన వాడు దాంతోనే నశిస్తాడు, సమాధానాన్ని చూసిన వాడు దానితో బయటికి వస్తాడు. మనల్ని చూడమంది సమాధానకర్తనే కానీ సమస్యల వలయాన్ని కాదు. వాడు మనం ఎల్లప్పుడూ ఎవరిని చూడాలి? యెహోవాని చూడాలి. ఆయన వైపు చూచి రక్షణ పొందుకోండి అని అన్నాడు తప్ప ఆయన వైపు చూసి ఆందోళన చెందమని ఇప్పుడు చెప్పలేదు. ఆయన వైపు చూస్తే మనకి ఏం దొరుకుతుంది? నిరీక్షణ దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది. అందుకని దానియేలు ఆ ప్రమాదంలో కూడా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచాడు. ఎందుకు? అటువైపు చూస్తే సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ఆ దేవాలయం మీద ఏముంది? ఇక్కడ సమాధానం, ఇటువైపు ఎవరు తిరిగి ప్రార్థన చేసినా కూడా సమాధానం ఇస్తానని ఉంది కదా, దాన్ని చూశాడు తప్ప శాసనాన్ని చూడలేదు. అలాగని శాసనం తెలియదా? వినే వెళ్ళాడు ఇంటికి. కాబట్టి ఇలా చెప్తున్నాను, నిజంగా మనం ఒక మంచి ఆరాధకులం కావాలంటే ఫస్ట్ మన ఆందోళనలో నుంచి బయటికి రావాలి. నీ ఆందోళనలోంచి బయటకు వస్తే నువ్వు ఆరాధకుడు అయితే ఆ ఆరాధకుడి జీవితంలో దేవుడు సమస్తము సమకూడి జరిగించగలడు. సింహాల నోర్లు మూయించగలడు, అగ్ని బలమును చల్లార్చగలడు, ఎరుకో గోడలను పడగొట్టగలడు, సింహాల నోర్లు మూయించగలడు, చాలా విపత్తుల్లో నుంచి మనల్ని తప్పించగలడు. ఆందోళన విడిచిపెడదాం, మంచి ఆరాధకులుగా ఉందాం. అప్పుడు ఏమవుతుందనంటే ఖచ్చితంగా అన్ని విషయాల్లో మనం అత్యధికమైన విజయాన్ని పొందుకుంటాం. ఈ బల్ల ఏమని కన్ఫర్మ్ చేస్తుందనంటే, నేను మీ కొరకు బలి అయింది మీకు నాతో పాటు సమస్తాన్ని అనుగ్రహించడానికే. దేవుడిలా వాగ్దానం చేశాడు కదా, తన కుమారుణ్ణే మనకిచ్చిన దేవుడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎందుకు ఆందోళన కలిగి ఉన్నావు? ఇదే ఇచ్చిన దేవుడు అది ఇవ్వడా అని అడుగుతున్నాడు. ఇదే చేసిన దేవుడు అది చేయడా అని అడుగుతున్నాడు. వాడు బల్ల దగ్గరికి వచ్చి మనం ఏం ఆలోచించకూడదు, ఇంత విలువైందే దేవుడు నాకు ఇచ్చినప్పుడు అంత చిన్నది దేవుడు చేయలేడా అనే నిరీక్షణ కలగడానికి బల్ల, అనే విశ్వాసం కలగడానికి బల్ల. వాడు బల్లను చేతిలోకి తెచ్చుకుని భద్రతగా ఫీల్ అవ్వాలి తప్ప భయాందోళనకి ఎప్పుడు గురి కాకూడదు. ఆందోళన ఆరాధన అంతం చేస్తుంది, ఆరాధన ఆందోళన అంతం చేస్తుంది. కాబట్టి ఏం కలిగి ఉందాం? విశ్వాసం ఆందోళన కలిగిస్తుంది. విశ్వాసం లేకపోతే ఆందోళన మన హృదయాల్లో ఉంటే అది విశ్వాసాన్ని మింగేస్తుంది. విశ్వాసం బలంగా ఉంటే అది ఆందోళనని నాశనం చేస్తుంది. నేను ఎప్పుడు ఈ మాట కూడా చెప్తాను, మనుషుల భయం ఏం చేస్తుంది? మనల్ని మింగేస్తుంది. దేవుని భయం మనకున్న భయాలన్నింటినీ మింగేస్తుంది. అది చాలా మంచిది. కాబట్టి బల్ల దగ్గరకు వచ్చిన మనం భద్రతగా దేవుడు చూపించిన నిరీక్షణను బట్టి మనం ఇంకా నిరీక్షణ పొందుకోవాలి తప్ప ఎప్పుడు కూడా మనం ఆందోళనలో చింతలో ఉండాల్సిన పని లేదు. దేవుడు ఎప్పుడు వచ్చి ఇలా అంటాడు, ఎందుకు చింతిస్తున్నావు, ఏమైంది, ఇలా ఎందుకు అడుగుతాడు తెలుసా? ఎవరిని అడిగాడు ఈ మాట? హాగర్ని అడిగాడు. శారాయి దాసురాలైన హాగరు ఏమైంది అని అడిగాడు. ఎందుకు అడిగాడు? ఆమె ఆందోళన చెందుతుంది. కానీ అంతకుముందు ఏమని మాట ఇచ్చాడు? ఈ సంతానం నశించదని చెప్పాడు. అయినా కూడా ఏం చెందుతుంది? ఆమె ఆందోళన చెందుతుంది. అప్పుడే అడిగాడు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని అడిగాడు. కాబట్టి ఈరోజు మనల్ని కూడా అడుగుతున్నాడు, ఎందుకు నీకు ఆందోళన? నా కుమారుడినే నీకు బలిగా అర్పించినప్పుడు దానితో పాటు సమస్తము ఎందుకు మీకు అనుగ్రహించను అని అడుగుతున్నాడు. కాబట్టి నిరీక్షణ ఉంచుదాం, విశ్వాసం ఉంచుదాం. విపత్తుల్లో కూడా విశ్వాసం కలిగి ఉండడమే గొప్ప స్థితి. అనర్థాలలో కూడా దేవుణ్ణి నమ్మడమే చాలా గొప్ప స్థితి. సమాధానంగా ఉన్నప్పుడు అందరూ దేవుణ్ణి నమ్ముతారు, కానీ సమాధానం లేనప్పుడే మనం మరింత బలముగా దేవుణ్ణి నమ్మాలి. ప్రమాదం కళ్ళ ముందున్నా కూడా మనం దేన్ని నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి. అప్పుడు మనం ఆ ప్రమాదాల నుంచి దాటే అత్యధికమైన స్థితిని మనం చూడగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆందోళన కరులుగా కాక ఆరాధన పరులుగా దేవుడు మనల్ని అందరినీ ఉంచునుగాక. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని ప్రభు చెప్పిన ప్రకారము ఆయన శరీరంలో సమాధానము, సంతోషము, నిరీక్షణ ఉన్నది అన్న సంగతి గుర్తెరిగి మనం అందరం ఆయన శరీరంలో పాలిభాగస్సులం అవుదాం. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు